చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82 ఎక్కడ ఎవరి ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75% ఎక్కువగా ఉన్నారు, ఇంకా పెంచుకోవడానికి రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఇంకా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మిడ్ డే మీల్ స్కీమ్ 75% రాష్ట్రంలో అందరికంటే 2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా అభినందించండి. అదే మరి స్వర్ణ గ్రామం స్వర్ణ వాసనంగా ఉన్నారు, 75% బాగున్నారు. గ్రామంలో ఏ ఇంటికి పోవాలన్నా వెహికల్లో పోతే రీచ్ కాలేని ఉద్దేశంతో ప్రతి స్వర్ణ గ్రామానికి స్వర్ణ వాటికి ఒక్కొక్క సైకిల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మీకు రీచ్ కావడానికి, మీకు మెసేజ్ అందడానికి, మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశారు. ఏ తల్లిలో పనిచేయాలి 75, 90 రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వారికి ఏం కావాలో అన్ని విధాలా పరిస్థితుంటే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే, వాళ్ళు అభినందిస్తున్నారు కూడా 76% ఉన్నారు. ఈ రెండు కూడా గట్టిగా ఇంకా అదే మత్స్యకారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుతూ దాదాపు 1,30,000 మందికి దగ్గర 258 కోట్ల ఆన్లైన్లోనే ఈరోజు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మత్స్యకారుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి గతంలో కూడా చూసుకుంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలతో వేట నిషేధ సమయానికి, ఎందుకంటే ఆ 2 నెలలు చాలా పస్తులుంటారు. వేట లేక, పనులు లేక, వేరే పని చేత కాక ఇళ్ల దగ్గరే ఉంటూ కల్లో గింజ తాగుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి. అది గమనించి ఆ రోజు 4,000తో స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం ఏదో ఒక వంక పెట్టి అన్నదాత సుఖీభావ పడుతుందని చెప్పి ఆ రోజున మత్స్యకారులు కట్ చేశారు, లేదా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని కట్ చేశారు. ఏ పథకం వచ్చినా ఒకే పథకం అని చెప్పి, అంటే వేటకి వెళ్ళే వాళ్ళకు కూడా పథకాలతో లింక్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు. కేవలం 85,000 నుంచి 90,000 మందికి మాత్రమే ఆ రోజు అందించడం కూడా జరిగింది, అరకొర. ఇవాళ అలా కాకుండా అందరికీ దగ్గర 286 కోట్ల రూపాయల బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి లిస్టు ప్రకారం దగ్గర 1,30,000 మంది ఇప్పటికి వస్తే ఆ లిస్టు ప్రకారం ఈరోజు 258 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల మీద ఒక కక్ష సాధింపు చర్యకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి దిగటం, ఆన్లైన్లోనే మరి టెండర్లు పిలవడం, దానివల్ల బడా వ్యక్తులు వచ్చి, బయట వ్యక్తులు వచ్చి
ఇతర సామాజిక వర్గాలు వచ్చి మత్స్యకారులు పొట్టకొట్టే కార్యక్రమానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తెరలేపడం, దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 217 రద్దు చేసి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కును కల్పించినటువంటి ఘనత కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది. అలాగే ఆ రోజున 2014-19లో మరి సముద్రం మీద వేటకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారంటే 50 సంవత్సరాలకే మొట్టమొదటిసారి మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే. దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ రోజున. ఈ ప్రభుత్వం మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సముద్ర యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ని ఈరోజు 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు, అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని, స్పీడ్ బోట్స్ని ఏదైతే లోపల ఫిషింగ్ చేస్తే ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే కాకుండా సీవీడ్ కింద కూడా ఈరోజు ఆడబిడ్డలు ముందుకొస్తే అటు డ్వాక్రాల నుంచి కూడా సపోర్ట్ చేసి వారికి కూడా సీవీడ్ని కల్టివేట్ చేసుకునే విధంగా దానివల్ల కూడా అదనంగా ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ని ఇప్పుడే అందించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇదే రకంగా ఈ ప్రభుత్వం మరి కలెక్టర్ గారు కూడా ఈ తీర ప్రాంతంలో, ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో దాదాపు అవినిగడ్డ దగ్గర నుంచి ఇటు పెడన కాన్స్టిట్యున్సీ వరకు తీర ప్రాంతం అంతా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే మొన్ననే పీతల హ్యాచరీకి సంబంధించి దగ్గర 2,70,00,000 రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఆ పీతల హ్యాచరీకి మొదటి విడతగా దగ్గర 75 లక్షలు వచ్చింది. మరొకసారి అవన్నీ కూడా ఇలా భవిష్యత్తులో ఒక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి ఏదైతే రివర్స్ వాటరింగ్ సంబంధించినటువంటి విధానం కానీ, సీవీడ్ మీద కానీ, ఇతర పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ, అలాగే ఎంపీలను కూడా కలుపుకొని ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మరొకసారి ఈ మత్స్యకారులకి మరింత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మరొకసారి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు అండగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.